హీరో మీ బ్రదర్ అశ్విన్ బాబు గారు. అశ్విన్ బాబు ఆయన ఒక మంచి క్రికెటర్ అని విన్నాను నేను. అవును సార్, అవును. ఆయన యాక్చువల్గా CCLలో ఆడాలి అన్న పట్టుదలతోటి అందులో ఆడాలంటే 2-3 సినిమాలు చేయాలి కాబట్టి హీరోగా అవ్వాలన్నది ప్రయత్నం చేశాడని. కరెక్ట్. అవును సార్, ఇది 100% కరెక్ట్ సార్. నేనే ఇందాక చెప్పాను కదా సార్, చిన్నప్పుడు నేనే క్రికెటర్ అండ్ ఫిల్మ్ అని అనుకున్నాను కదా. నేను చాలా బాగా ఆడతాను క్రికెట్. సో అశ్విన్ కూడా ఇంక అంటే ఇప్పుడు అన్నయ్య అడుగుజాల్లో నడుస్తూ ఉంటారు కదా తమ్ముళ్ళు ఎక్కువగా. సో నేను క్రికెట్ ఆడేటప్పుడు వాడు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. మేమందరం ఒక టీంలో అలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళం. నాకు అది ఏం యాక్చువల్లీ నా ఏం అది ఎప్పటికన్నా అప్పుడు ఇదివరకు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు కెప్టెన్స్గా ఉండి ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు ఆ వరద బాధితులను ఆదుకోవటానికి కానీ అలాగే ఒక చారిటీ మ్యాచెస్ ఆడేవాళ్ళు. మేము టీవీలో చూసేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా అలా స్టార్ మ్యాచ్ ఆడాలి అనేది నా డ్రీమ్ సార్. ఫస్ట్ అన్నయ్య డ్రీమ్ అది. సో నా డ్రీమ్ని నేను ఏమో రేపు అవకాశం వస్తే నేను ఆడతాను. ఇప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి. కానీ ఇప్పుడు నేను ఏంటంటే ఇంక బిజీ అయిపోయిన తర్వాత నేను ఇంక ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. వాడు కూడా చాలా మంచి క్రికెటర్, నాకన్నా బాగా ఆడతాడు వాడు. సో ఇప్పుడు వాడేంటంటే అన్నగా నేను సాధించలేకపోయాను కాబట్టి ఇప్పుడు తమ్ముడిగా వాడు చేయాలనేది, వాడు స్టార్ క్రికెట్ ఆడాలని చెప్పి CCL కోసం వాడు ఆ టీం మొత్తం సపోర్ట్ సార్ యాక్చువల్గా అశ్విన్ తీసుకోవాలంటే. కానీ రూల్స్ వైజ్ ఒక పెద్ద ఫుల్ లెంత్ హీరోగా చేయాలి, 2-3 సినిమాలు అయితే ఉండాలనేది ఒక రూల్ ఉంది సార్. అందుకోసం వాడు ఫస్ట్ అసలు సినిమా మీద ప్యాషన్ కన్నా వాడికి CCLలో క్రికెట్ ఆడటానికి సినిమా హీరో అవ్వాలని ఒక ఆశ వాడికి. దేవుడి దయ వల్ల ఈ ఇయర్ రిలీజ్ అయిపోయింది. జీనియస్లో ఒకటి ఆల్రెడీ చేశాడు. జీనియస్లో యాక్చువల్గా హీరోగా లాంచ్ అయ్యాడు సార్. కానీ కొన్ని అరవింద్ గారి చేతుల మీదుగా, అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు అశ్విన్తో అయితే సినిమా బడ్జెట్ కొంచెం కష్టము, బిజినెస్ అవ్వదు, ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల రీప్లేస్ అయ్యాడు. రీప్లేస్ అయినా నేను ఒక చిన్న రోల్ ఇవ్వడం జరిగింది. వాడు హీరో లాంచ్ అయినా కూడా నేను ఒక చిన్న రోల్ ఇస్తే చేశాడు నా మీద అభిమానంతో. దానికి అప్లాజ్ వచ్చింది వాడికి. సో అయితే తన కోరిక తీరిపోయింది కాబట్టి మరి ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయడా తర్వాత ఫ్యూచర్లో ఎలా? ఎందుకు చేయడు సార్, ఇప్పుడు తన అంబిషన్ దాంతో వచ్చాడు. ఇంకా అది స్టార్ క్రికెటర్ అవుతూ మంచి ఈ ప్రొఫెషన్లో కూడా ఉంటాడు, యాక్ట్ చేస్తాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే, అంటే జీనియస్ సక్సెస్ అది ఫెయిల్యూర్ కమర్షియల్ పక్కన పెడితే, ఆ రోజు నన్ను ఒక యాంకర్గా నమ్మి చిన్నికృష్ణ గారు, అంటే ఒక యాంకర్గానే తెలుసు కానీ ఒక డైరెక్షన్ చేయగలడు, సినిమా ఇంత కమర్షియల్గా చూపించగలడు అనేది అయితే వాళ్ళకి తెలియదు. అది గుడ్డిగా నమ్మకమే. అది ఆ ట్రస్ట్ వల్లే అది స్టార్ట్ అయింది.